ఉగాది మరియు రంజాన్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం కోడ్ జాబ్స్ మరియు జేఎల్డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మార్చి 16 నుండి మార్చి 22 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఈస్ ప్రతాప్. ఇక ఇవాటి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక చిన్న ముఖ్యమైన గమనిక అండి. మనము ఒక 2 డేస్లో డెఫినెట్లీ ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. ఇక కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, WTO 14th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్ అని చెప్పేసి. తప్పకుండా అండి, అటువంటి టాపిక్స్, ఎకానమీకి సంబంధించిన డీటెయిల్డ్ టాపిక్స్ వన్స్ మనకి డిజిటల్ బోర్డు మీద చెప్పినట్టయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోగలరు. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్ మార్చ్ 28, 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఫేజ్ 1 ఆఫ్ ద నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఫేజ్ 1ని మొదటి దశను ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఫేజ్ 1ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిర్పోర్ట్ అనే టర్మ్ కనబడిందంటే మనం ఒక్కసారిగా మన యొక్క ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. మన యొక్క విమానయాన మౌలిక వసతులు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. రీసెంట్గా ఉడాన్ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఒక్కసారి మనం ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా ఇలాంటి టాపిక్స్ మనకి కంటిన్యూస్గా వార్తల్లో ఉన్నప్పుడు మనం ఒక్కసారి మనం ఒకసారి అన్నీ కూడా రివైజ్ చేసుకోవాలి. అప్పుడే ఆ కరెంట్ అఫైర్స్ క్లాస్కి చెప్పే నాకు, చూసే మీకు సార్థకత చేకూరుతుందని చెప్పవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మోడీ గారు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఫేజ్ 1ని లాంచ్ చేశారు. ఈ టాపిక్ చెప్పడం అయిపోయిన తర్వాత ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో మరి ఇక్కడ ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఫేజ్ 1ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్లోని జేవార్ వద్ద. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని జేవర్ అనే ప్రాంతం వద్ద ఈ యొక్క నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఫేజ్ 1ని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం ఏదైతే ఉందో, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క ఎయిర్ ట్రాఫిక్ని తగ్గించాలి, విమానయాన రద్దీని తగ్గించాలి అని చెప్పేసి ఎయిర్ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయాలి. తద్వారా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన భారం తగ్గుతుంది, బర్డెన్ తగ్గుతుంది అని చెప్పేసి దీన్ని మోడీ గారు లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇది ఏ టైప్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టా, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టా. ఇక్కడ మీరు చూస్తే ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్, అంటే కొత్తగా నిర్మిస్తా ఉన్న ప్రాజెక్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి ఎంత కాస్ట్ 11,200 crore, అప్రాక్సిమేట్లీ 11,200 కోట్లు దీనికి కేటాయిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, 2014లో ఇండియాలో అప్రాక్సిమేట్లీ 70 ఎయిర్పోర్ట్స్ ఉండేవి 2014 నాటికి. కానీ నేడు 2025 ఎండ్ 2026 మార్చ్ ఆ టైం కల్లా మనకి ఇప్పుడు ఇండియాలో మోర్ దాన్ 160 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 160కి పైగా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇక ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ అని కూడా చెప్పుకున్నాం. ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక రీసెంట్గా ఉడాన్ స్కీమ్, ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్కి సంబంధించి 2.0 ఫేజ్ని లాంచ్ చేశారని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో ఉడాన్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీము. ఇది ఎప్పుడు లాంచ్ చేశారండి, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 2016 అక్టోబర్ 21 మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో మరి ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, కొత్తగా డెవలప్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఉన్నదాన్ని డెవలప్ చేస్తే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని అభివృద్ధి చేస్తే అది బ్రౌన్ఫీల్డ్.
మరి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ని నెట్ జీరో ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇక్కడ నెట్ జీరో అంటే ఏంటండి, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలని సున్నాకి తీసుకురావాలి, అంటే ఈ యొక్క వాతావరణంలోకి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయకోకుండా చూడాలి. అదే నెట్ జీరో. మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, 2070 కల్లా ఈ యొక్క నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి అని చెప్పేసి 2070 కల్లా. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఈ ఫస్ట్ టాపిక్ అయిపోయిందండి. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ, జేవార్ ఉత్తరప్రదేశ్ phase 1. మరి ఇక్కడ ఇటువంటి కీ టర్మ్స్ చూసినప్పుడు ఆస్పిరెంట్స్ మనము ఒకసారి ఆలోచించుకోవాలా. ఎప్పుడైనా మనం కరెంట్ అఫైర్స్ మనం ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నామో ఆ నోట్స్లో ఇంపార్టెంట్ టర్మ్స్, కీలక పదాలు, ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని చూసినప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా థింక్ చేయాలి, ఇప్పుడు నేను అది చెప్తాను. ఇక్కడ నెట్ జీరో అంటే నేను ఇందాక చెప్పుకున్నట్టు 2070 ఆ టార్గెట్ ఇయర్ గుర్తు రావాలి మీకు. మరి భారతదేశంలో ఇలాగా నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలు సున్నా కావాలి అంటే ఏం చేయాలి, మనము రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించాలి. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అటువంటి ఎనర్జీని ఉపయోగించి ఎయిర్పోర్ట్స్ యొక్క కార్యకలాపాలని, యాక్టివిటీలని కనుక మనము కొనసాగించినట్టయితే అప్పుడు మనకి సస్టైనబుల్గా ఉంటుంది, సుస్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో మొట్టమొదటి సోలార్ ఆధారిత ఎయిర్పోర్ట్ ఏది అంటే కేరళలోని కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఐడియా రావాలి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ అంటే కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్. ఇది 2015లోనే ఈ ఘనత సాధించింది. సో మరి అలానే మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్టు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియాస్ ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే ఏంటి, వాటర్ పాజిటివ్ అంటే ఏంటి, ఆ యొక్క ఎయిర్పోర్ట్ అవసరాల కోసము వాటర్ని ఉపయోగించే దానికంటే కూడా వాటర్ని ఉత్పత్తి చేసేదే ఎక్కువగా ఉంది. అంటే కన్సంప్షన్ కన్నా లైక్ ప్రొడక్షనే ఎక్కువ ఉంది. అంటే నీటి వనరుని చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు, కానీ ఎక్కువగా నీటి వనరుని ఉత్పత్తి చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. సో వాటర్ పాజిటివ్ అట్లా అండి, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 17 గోల్స్ అని మనం ఒకసారి లింక్ చేసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరైతే కొత్తగా ఆస్పిరెంట్స్ మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తూ ఉంటారో, ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఇలా థింక్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 17 గోల్స్, 169 టార్గెట్స్, ఇలా మనం లింక్ చేసుకుంటే సరిపోతుందండి. సో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దీన్నే జేవార్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, జేవార్ ఎయిర్పోర్టు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, గిరిజన ఉత్పత్తుల ఈ కామర్స్ను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్తో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒప్పందం. గిరిజన ఉత్పత్తుల ఈ కామర్స్ను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్తో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ భాగస్వామ్యం. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, పోస్టల్ విభాగము ఈ ట్రైబల్ పీపుల్ తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు తయారు చేసే ఏవైనా హస్తకళలు అటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్కి, వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకి ఈ కామర్స్ ఫెసిలిటీస్ కల్పించడం కోసం, అంటే ఏంటి, ఆన్లైన్లో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కోసం ట్రైఫెడ్తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. మరి ట్రైఫెడ్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉంటుంది, ట్రైబల్ మంత్రిత్వ శాఖ కింద. ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో మరి ఇక్కడ మనకి గిరిజన మంత్రిగా, ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్గా ఎవరున్నారండి, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. జువల్ ఓరం అనే పర్సన్ ఉన్నారు, జువల్ ఓరం. సో ఇక్కడ ట్రైఫెడ్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. మరి మనకి కమ్యూనికేషన్ మినిస్టర్గా ఎవరున్నారు, జ్యోతిరాదిత్య సింధియా. మరి ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అంటే, ఈ యొక్క ట్రైబల్ పీపుల్ తయారు చేసే ప్రోడక్ట్స్కి లైక్ ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అనుకుందాం, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇన్ టైంలో డెలివరీ చేయాలి అంటే ఈ పోస్టల్ నెట్వర్క్ బలంగా ఉండాలి కదా. సో లాజిస్టిక్స్ నెట్వర్క్ని అందిస్తుంది, ఈ యొక్క లాజిస్టిక్స్ మౌలిక వసతుల్ని కలుగజేస్తుంది, రవాణా వసతులు. మరి ఈ MOU 2 years పాటు అమల్లో ఉంటుంది. ఈ MOU, ఈ ఒప్పందము 2 ఏళ్ల పాటు. నెక్స్ట్ వన్, అగైన్ మరొక ఇంపార్టెంట్ ఒప్పందము, యూట్యూబ్తో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం. మినిస్ట్రీ ఆఫ్ కల్చరు యూట్యూబ్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియా యొక్క
ఫోక్ ట్రైబల్ మ్యూజిక్ ఏదైతే ఉందో భారతదేశ గిరిజన సంగీతము అంటే ఫోక్ సంగీతం అంటారు కదా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మనకి జానపద కళాకారులు అద్భుతంగా పాటలు పాడతారండి. సో దాన్ని ఫోక్ మ్యూజిక్ అంటారు, ఫోక్ డ్యాన్సెస్, ఫోక్ మ్యూజిక్ అటువంటివి. సో ఆ ఫోక్ మ్యూజిక్ ట్రైబల్ మ్యూజిక్కి అంతర్జాతీయంగా ప్రచారం తీసుకురావాలి, అంతర్జాతీయంగా పాపులారిటీ తీసుకురావాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఏం చేస్తారు అంటే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది ఈ యొక్క ట్రైబల్ మ్యూజిక్ని, ఫోక్ మ్యూజిక్ని లైక్ టెలికాస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క ఫుట్బాల్కి ఇంటర్నేషనల్గా పాపులారిటీ తీసుకురావాలని చెప్పేసి ఫీఫా యూట్యూబ్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో బాగా ఏంటి, ఈ ఇయర్ జరగబోయే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్ వరల్డ్ కప్ అన్ని మ్యాచెస్ మొదటి 10 నిమిషాలు, ఫస్ట్ 10 మినిట్స్ ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయబోతా ఉంది యూట్యూబ్ సంస్థ. సో అట్లా మనం ఒకసారి లింక్ చేసుకోవాలండి. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సైన్స్ MOU విత్ యూట్యూబ్. ఇక యూట్యూబ్తో ఇటీవల మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునేది కదండి. మనం తెలుసుకున్నాం ఇటీవల నేషనల్ AI స్కిల్లింగ్స్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. అప్పుడు మనం ఏమని తెలుసుకున్నాం, గూగుల్ యూట్యూబ్తో కలిసి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు అని చెప్పేసి. సో ఇట్లా ఒకసారి లింక్ చేసుకోవాలండి. సో మరి ఈ MOU ఎవరి మధ్య కుదిరింది అంటే యూనియన్ కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారి సమక్షంలో జరిగింది. ఈ అగ్రిమెంట్ వచ్చేసి న్యూఢిల్లీలో కుదిరిందండి, ఒప్పందము న్యూఢిల్లీలో కుదిరింది. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, స్టేట్స్ కరెంట్ అఫైర్స్. మణిపూర్ గవర్నమెంటు నింగోల్ 1 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. నింగోల్ 1 అనే ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఇనిషియేటివ్ అంటే తెలుగులో చెప్పాలంటే ప్రోగ్రామ్, కార్యక్రమం అండి. ఇంగ్లీష్లోనే పెట్టడం, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్లోనే పెట్టడం జరిగింది, బట్ తెలుగు స్క్రిప్ట్. సో ఇనిషియేటివ్ అంటే కార్యక్రమం. మరి ఇది యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్కి మనం చెప్పాల్సిందండి, బట్ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ మిస్ అయిందని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఏవైనా ఇంపార్టెంట్ ఏమైనా మిస్ అయినా తప్పకుండా నేను కవర్ చేస్తానండి, మీరు అందులో ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మణిపూర్ గవర్నమెంటు అటవీ సంరక్షణను ప్రోత్సహించేందుకు నింగోల్ 1 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి ఎప్పుడు లాంచ్ చేసిందంటే 21 మార్చ్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం 21 మార్చ్ సందర్భంగా దీన్ని లాంచ్ చేసింది. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 21 మార్చ్ 2026 ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటిది, ఇది పేర్లోనే ఉంది, అటవీ సంరక్షణను ప్రోత్సహించేందుకు నింగోల్ 1 కార్యక్రమం. 1 అంటే వనము. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ యొక్క అడవుల సంరక్షణ కోసము మహిళల సహకారాన్ని తీసుకోబోతా ఉంది మణిపూర్ ప్రభుత్వం. ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా మహిళలు నింగోల్స్ అని పిలువబడే మహిళలు అవేర్నెస్ తీసుకొని వస్తారు. ఏ విధంగా మనము జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, ఏ విధంగా అడవుల్ని కాపాడాలి అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఇల్లీగల్గా గంజాయి సాగుని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇటువంటి వాటిని గుర్తించి లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడము అటువంటివి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 21 మార్చ్, నింగోల్ 1 ఇనిషియేటివ్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయాలి ఫారెస్ట్ కన్జర్వేషన్లో. ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి ఆస్పిరెంట్స్కి, మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఆన్సర్ మనం రేపు డిస్కస్ చేసుకుందాం. మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు. నెక్స్ట్ వన్ ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. OECD మధ్యంతర నివేదిక 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనా 6.1%. OECD మధ్యంతర నివేదిక 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి ఇండియా యొక్క GDP గ్రోత్ రేటు 6.1% ఉండొచ్చు అని చెప్పేసి OECD చెప్పింది. ఇక్కడ ఆస్పిరెంట్స్ ఇటీవల ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారండి. ఇవి వివిధ రకాల సంస్థలు భారతదేశ వృద్ధి రేటుకు సంబంధించి ఎప్పుడు కూడా ఇలాంటి అంచనాలను ప్రకటిస్తూ ఉంటుంది కదా, మరి ఎగ్జామ్లో అడుగుతారా అంటే కొన్నిసార్లు అడిగే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఇటువంటి ఇంపార్టెంట్ సంస్థలు, ఉదాహరణకు వరల్డ్ బ్యాంకు, IMF, RBI, OECD
ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఇటువంటి ముఖ్యమైన సంస్థలు భారతదేశ వృద్ధి రేటుకి సంబంధించి ఏవైనా అంచనాలను కనుక ప్రకటిస్తే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా రోజుకొక రేటింగ్ ఏజెన్సీ వార్తల్లో ఉంటుంది. అంటే రేటింగ్ ఏజెన్సీలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్నిసార్లు పిచ్చి పిచ్చి సంస్థలు కూడా ఇలాంటివి అంచనాలు ఇస్తూ ఉంటాయి. మనం వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికే ట్రై చేయండి. అది ఎప్పుడు గుర్తుంటుంది? నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడు. కానీ మీరు అసలుది మర్చిపోకూడదు. ఏంటంటే నేను చాలాసార్లు చెప్పి ఉంటా, కీవర్డ్స్ ఎప్పుడైనా ఏదైనా ఒకటి వార్తల్లో ఉంది అన్నప్పుడు ఆ ఓఈసీడీ అన్నాడు కదా, మనం ఓఈసీడీ గురించి తెలుసుకోవాలా. ఏంటిది ఇది? ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఏ విధంగా అయితే మనకి సార్క్, బిమ్స్టెక్, బ్రిక్స్ ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయో ఇది కూడా ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ సంస్థ. మరి ఓఈసీడీ ఎకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేసింది. ఓఈసీడీ ఎకనామిక్ అవుట్లుక్ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ అంటే ఒక మధ్యంతర నివేదికని విడుదల చేసింది. దాని పేరు మనకి అనవసరం. అయితే ఏమని చెప్పింది? 2026-27 ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో మన యొక్క వృద్ధి రేటు 6.1% ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఎదుర్కొంటా ఉన్నాం మనము. ఈ యొక్క జియో పొలిటికల్ క్రైసిస్, ఈ హార్ముజ్ జలసంధి సంక్షోభం కావచ్చు, ఇటువంటివి. సో ఇక్కడ ఓఈసీడీ 6.1%. మరి ఓఈసీడీ గురించి కూడా ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. మరి ఓఈసీడీ ఇంకా ఏమని చెప్పింది? 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 7.6% ఉంటుందని చెప్పేసి చెప్పింది. అంచనా మనకి ఇంకా 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియలేదు కదా. 2025 ఏప్రిల్ 1తో మొదలయ్యి 2026 మార్చ్ 31తో ముగుస్తుంది. అంటే ఇంకో 3 డేస్. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంత ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది 25-26కి. అదే 26-27కి అయితే గుర్తుపెట్టుకోండి, అంటే అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ 6.1%. మరి ఇక్కడ మీరు చూస్తే ఓఈసీడీ విషయానికి వస్తే ఓఈసీడీ 1960లో ఏర్పాటైందండి. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1960. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి గ్రూపింగ్స్. 1960 డిసెంబర్ 14న ఏర్పాటైంది. ఇందులో ప్రస్తుతం 38 కంట్రీస్ ఉన్నాయి, 38 దేశాలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా కానీ ఆస్పిరెంట్స్కి మరొకసారి నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేది ఏంటంటే అండి, ఒక్కొక్క అంతర్జాతీయ సంస్థలో 50 కంట్రీలు, 50కి పైగా కంట్రీలు కూడా ఉంటాయి. మనం అన్ని కంట్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ వాడు ఎగ్జామ్లో ఎట్లా టెస్ట్ చేస్తాడంటే మీ యొక్క తెలివిని టెస్ట్ చేస్తాడు. మీరు స్మార్ట్ వర్క్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తాడు. స్టేట్మెంట్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓఈసీడీ గురించి తీసుకుందాం. ఓఈసీడీకి సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అంటాడు. ఒక 3 పాయింట్లు ఇస్తాడు, 3 స్టేట్మెంట్లు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇందులో 38 దేశాలు ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రెండవది ఇందులో ఇండియా సభ్య దేశము అంటాడు. మూడవది దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్ అంటాడు. నీకు 38 దేశాలు ఉన్నాయా లేదా అని నీకు గుర్తు లేకపోయినా దీన్ని నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇండియా ఇందులో మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓఈసీడీలో ఇండియా అనేది మెంబర్ కాదు అని నీకు గుర్తుంది అనుకో, 38 కంట్రీలు ఉన్నాయన్న విషయం నీకు గుర్తు లేకపోయినా కూడా నువ్వు ఎలిమినేట్ చేస్తావు. ఆ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తావు. అంటే ఏంటి? తొలగిస్తావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అట్లా మనం స్మార్ట్ వర్క్ చేయాలండి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తప్పకుండా చూడండి. మనకి బుక్ స్టాల్లలో దొరుకుతాయి. మనకి బుక్ స్టాల్స్లలో మన వెబ్సైట్లలోకి పోయి చూడాల్సిన అవసరం లేదు. బుక్ స్టాల్కి పోండి, హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే, లేదంటే వేరే ఇండ్ల కాడ ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఈ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని తప్పకుండా అండి. అది కనుక మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడకపోతే మనం రేసులో వెనకబడినట్టే. ఇది మనం రేసులో వెనకబడినట్టే. ఆ ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి, ఏది పెట్టుకోకపోయినా. సో బుక్ స్టాల్లో కొనండి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తేనే తెలుస్తాయి ఎట్లా అడుగుతున్నాడని. సో ఓఈసీడీ 1960లో ఏర్పాటైంది. ఇందులో 38 కంట్రీస్ ఉంటాయి. ఇండియా మెంబర్ కాదు, ఇందులో సభ్య దేశం కాదు. కానీ జస్ట్ మనము ఓఈసీడీతో అవసరమైనప్పుడల్లా సహకారం అందిస్తూ ఉంటాం, ఒక పార్ట్నర్ కంట్రీ మాదిరి, అంతే. సో మరి హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. సో అట్లా అండి. ఎప్పుడైనా ఒక గ్రూప్ వార్తల్లో ఉంది అన్నప్పుడు ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది మీ మైండ్కి, ఇండియా మెంబరా కాదా ఇందులో, అది నోట్ చేసుకోవాలా. ఇక మరి మెంబర్ కంట్రీస్ కొన్నన్నా తెలుసుకుందాం. మరి అసలు ఏం తెలుసుకోకపోతే బాగోదు కదా. 38 కంట్రీల్లో ఒక 4-5 తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా,
కెనడా, ఇటలీ, జపాను, కొరియా, పోలాండ్, పోర్చుగల్, అమెరికా, యూకే, స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీస్ ఉంటాయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు 38 కంట్రీలు చదవడం అనేది కూడా అన్నెసెసరీ. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన డీల్. 2.38 lakh crore విలువైన రక్షణ సేకరణ ప్రతిపాదనలను ఆమోదించిన రక్షణ సేకరణ మండలి. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ సేకరణ ప్రతిపాదనలను ఆమోదించిన రక్షణ సేకరణ మండలి. రక్షణ సేకరణ మండలి అంటే డిఏసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 2.38 lakh crore వర్త్ విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్కి ఆమోదం తెలిపింది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయాలి, కొనుక్కోవాలని చెప్పేసి అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ ఈ రక్షణ సేకరణ మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇది కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలా ఎప్పటికప్పుడు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, ప్రైమ్ మినిస్టర్ కాదు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. మరి ఇప్పుడు ఈ 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ సేకరణ ప్రతిపాదనలు అవి ఏంటో తెలుసుకోవాలా. ఆర్మీ కోసము, ఇండియన్ ఆర్మీ కోసం ఏం కొంటా ఉన్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఏం కొంటా ఉన్నారో తెలుసుకోవాలి. మరి ఇండియన్ ఆర్మీ కోసము ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్స్ని కొనబోతా ఉన్నారు. ఇండియన్ ఆర్మీ కోసం ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్స్ని కొనబోతా ఉన్నారు. మరి ఎయిర్ ఫోర్స్ కోసం, భారత వాయుసేన కోసము మధ్యశ్రేణి కలిగిన రవాణా విమానాలను కొనుగోలు చేయబోతా ఉన్నారు. మధ్యశ్రేణి కలిగిన రవాణా విమానాలను కొనుగోలు చేయబోతా ఉన్నారు. ఎన్ని కొనుగోలు చేయబోతున్నారంటే 60. ఎయిర్ ఫోర్స్ కోసము మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని 60 పర్చేస్ చేయబోతా ఉన్నారు. మరి ఎవరితో నుంచి కొంటా ఉన్నారు అది మీకు ఈ ఐడియా ఉండాలి. రష్యా నుంచి కొనుగోలు చేయబోతా ఉన్నారు. రష్యా. అలానే రష్యా నుంచి 5 S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ కూడా కొనుగోలు చేయబోతా ఉన్నారు. రష్యా నుంచి 5 S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ని పర్చేస్ చేయబోతా ఉన్నారు. రష్యా నుంచి 5 S-400 దీర్ఘ శ్రేణి కలిగిన గగనతల రక్షణ వ్యవస్థల్ని కొనుగోలు చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ S-400 అంటేనే గుర్తు రావాల్సిండేది ఆపరేషన్ సింధూర్లో మనం వీటిని వినియోగించాం. ఎక్కడి నుంచి కొంటా ఉన్నామో వీటిని రష్యా నుంచి. ఇక ఇండియన్ కోస్ట్ గార్డు కోసం, భారత కోస్ట్ గార్డు కోసం, తీర రక్షక దళాని కోసము హోవర్ క్రాఫ్ట్స్ని పర్చేస్ చేయబోతా ఉన్నాం. హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికల్స్ని కొనుగోలు చేయబోతా ఉన్నాం. మరి అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం సుఖోయ్ 30 ఇంజన్స్ ఓవర్హాల్ వసతులను కూడా పొందబోతా ఉన్నాం. సుఖోయ్ 30 ఇంజన్స్ని మరమ్మతులు చేయడానికి అవసరమైన వసతుల్ని కూడా మనం పొందబోతా ఉన్నాం. మరి సుఖోయ్ 30 ఎవరి నుంచి మనము కొన్నాము? ఈ యుద్ధ విమానాలు ఇవి కూడా రష్యానే కదా, రష్యా. సో ఇవి అండి 2.38 lakh crore. సో ఎప్పుడైనా ఇంకొకటి ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు చూస్తూ ఉంటే, పేపర్ చూస్తూ ఉంటే, నెలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, పొద్దున్న, రేపు, సాయంత్రము, ఇవాళ, రేపు పొద్దున్న రక్షణ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక టైంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఇటువంటి డీల్స్కి ఆమోద ముద్ర వేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కానీ గుర్తు లేదనుకో, గుర్తు లేకపోతే మనం ఫోకస్ చేయాల్సిండేది ఇట్లాంటివి మెయిన్ ఫోకస్ చేయాలా. ఈ 2.38 లక్షల కోట్లు ఇది గుర్తుపెట్టుకోండి. కానీ దీనికంటే మెయిన్ మనం S-400 ఎక్కడి నుంచి కొంటున్నాం, ఎవరితో కొంటా ఉన్నాం, ఎన్ని కొంటా ఉన్నాం, అట్లా. సో అది అండి. సో ఈ నెంబర్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ అసలైన పాయింట్లను మర్చిపోవద్దండి. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. రష్యా మరియు అమెరికా కంపెనీలతో 858 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ. రష్యా మరియు అమెరికా కంపెనీలతో 858 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ. డిఫెన్స్ మినిస్ట్రీ 858 క్రోర్ విలువైన డిఫెన్స్ డీల్స్ని అమెరికా మరియు రష్యాకు చెందిన కంపెనీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఇందులో భాగంగా ఏం కొనబోతా ఉన్నారో తెలుసుకుందాం. ఈ 858 కోట్లలో ఏం కొనబోతా ఉన్నాం తెలుసుకుందాం. ఫస్ట్, తుంగుస్కా వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇండియన్ గవర్నమెంటు తుంగుస్కా ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ని కొనుగోలు చేయబోతున్నారు ఆర్మీ కోసం. తుంగుస్కా ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ని ఆర్మీ కోసం పర్చేస్ చేయబోతున్నారు. మరి ఎవరితో నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు? రష్యాకు చెందిన కంపెనీ, రష్యాకు చెందిన ఏజెన్సీ JSC రోసోబోరాన్ ఎక్స్పోర్ట్. రష్యాకు చెందిన ఏజెన్సీ
జేఎస్సి రోసో బోరాన్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేయబోతున్నారు. మరి ఈ డీల్ విలువ ఎంత? 445 crore, 445 కోట్లు. ఈ 858 కోట్లలో 445 కోట్లు తుంగుస్కా వాయు రక్షణ క్షిపణి వ్యవస్థకి. మరి అలానే ఇండియన్ నేవీ కోసము P-8I సముద్ర నిఘా విమానం యొక్క నిర్వహణ, మరమ్మత్తు మరియు సమగ్ర పునరుద్ధరణ వసతుల్ని పొందబోతా ఉన్నాం. ఇండియన్ నేవీ కోసము P-8I లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి ఏవైనా రిపేర్లు వస్తే నిర్వహణ, మరమ్మతు మరియు సమగ్ర పునరుద్ధరణ వసతుల్ని పొందబోతా ఉన్నాం. ఇండియన్ నేవీ కోసము P-8I లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీలని మనము పొందబోతా ఉన్నాం. మరి మనం చాలాసార్లు తెలుసుకున్నాం, P-8I ఎయిర్క్రాఫ్ట్ని ఎవరు తయారు చేస్తారు? అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. మరి దీని విలువ ఎంత? డీల్ విలువ 413 కోట్లు. మరి ఇప్పుడు మీరు యాడ్ చేయండి, 413 కోట్లు 413 crore, 445 crore ఎంత అవుతుందండి? మీరు లెక్కేయండి, 858 కోట్లు. అట్లా మనము క్లారిటీ ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, ఐఐటీస్ ఇన్ న్యూస్. వార్తల్లో ముఖ్యమైన ఐఐటీలు. రక్షణ రంగ స్వదేశీకరణను ప్రోత్సహించేందుకు భారత సైన్యము ఐఐటి మద్రాస్ ప్రవర్తక సంస్థలో అవగాహన ఒప్పందము. ఇండియన్ ఆర్మీ మన అవసరాల కోసము స్వదేశీకరణను ప్రోత్సహించేందుకు ఐఐటి మద్రాస్ ప్రవర్తక సంస్థతో ఇండియన్ ఆర్మీ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. అంటే ఏంటి? మన ఇండియన్ ఆర్మీకి అవసరమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని స్వదేశీయంగా తయారు చేయాలి, ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేయడం కోసము ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. సో అంతకుమించి ఇక్కడ తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఏ ఐఐటికి చెందిన స్టార్టప్ కంపెనీ అంటే ఐఐటి మద్రాస్. అగ్నికుల్ కాస్మోస్ అంటే కూడా ఐఐటి మద్రాస్. మరి 2026 ఇండియన్ ఆర్మీ ఏమని ప్రకటించిందండి? ఇది ట్రై చేయండి ఇప్పుడు మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో. 2026 సంవత్సరాన్ని ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా లింక్ చేసుకోవాలని నేను చెప్తాను, నీట్గా వినండి. జోజిలా కనుమ వద్ద హిమ సంపాతం. జోజిలా పాస్ వద్ద అవలాంచ్ రావడం వల్ల 5 మంది చనిపోయారు. జోజిలా కనుమ అంటే ఇంగ్లీష్లో పాస్. జోజిలా కనుమ వద్ద హిమ సంపాతం, తెలుగులో హిమ సంపాతం అంటారంటండి. సో అవలాంచ్ జాగ్రఫీలో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే అవలాంచ్, ల్యాండ్ స్లైడ్స్ మనము న్యూస్లో చూస్తాం కదా, అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్లు అంటే ఏంటి? అవలాంచ్లు అంటే ఏంటి? ఎక్కువగా మంచు కురిసే ప్రాంతాలలో హెవీ రైన్స్ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఆ మంచు కూలిపోవడము, ఆ మంచు కొండలు విరిగిపడము, అలాంటివి, దాన్ని అవలాంచ్లు అంటారు. అప్పుడు ప్రాణ నష్టం సంభవిస్తుంది. సో మరి అవలాంచ్ అంటే ఒక సడన్ ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ స్నో. సో ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవలాంచ్ అంటే అది గుర్తుపెట్టుకోండి, సడన్ ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ స్నో, ఐస్ డౌన్ ఏ మౌంటైన్. కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేసిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోజిలా పాస్. చాలా ఉన్నాయండి తెలుసుకోవాల్సిన పాయింట్లు. ఇప్పుడు ఎక్సలెంట్ టాపిక్ అండి, ఇదైతే భలే ఉంటుంది ఇంట్రెస్టింగ్గా. మీరు చూస్తే ఫస్ట్ జోజిలా పాస్ ఎక్కడుంది? జోజిలా పాస్ అనేది ఇది శ్రీనగర్ని లేహ్ ప్రాంతాన్ని కలుపుతుంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ని లడఖ్లోని లేహ్ ఏరియాని కలిపేదే ఇది ఒక కనుమ జోజిలా. మరి ఇది ఎక్కడుందంటే అండి, ఇది యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది, కానీ లడఖ్లో కూడా కొద్దిగా ఉంటుందండి. సో వాడు ఎగ్జామ్లో ఈ జోజిలా పాస్ ఎక్కడ ఉంది అంటే లడఖ్ అయినా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ అయినా కరెక్ట్ అవుతుంది. కానీ నేను చెక్ చేస్తూ ఉన్నా, లడఖ్ అని కొన్ని చోట్ల ఇస్తూ ఉన్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ అని కొన్ని చోట్ల ఇస్తూ ఉన్నాడు. బట్ ఎనీవే ఇది శ్రీనగర్ని లేహ్ ప్రాంతాన్ని కలుపుతుంది. ఇక్కడ మీరు చూస్తే మ్యాప్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, అలానే లడఖ్లో కూడా కొద్దిగా ఉందని అర్థము. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా, మీరు జాగ్రఫీ చదువుతారు కదండి, ఎన్సీఆర్టీస్ చదివిన వాళ్ళు ఎస్ అని కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. చదవని వాళ్ళు కామెంట్ సెక్షన్లో చదవకపోయి ఉంటే నో అని ఎవరైనా కూడా చెప్పినా కూడా ఎట్లా చదవాలో నేను రేపు చెప్తానండి, వన్స్ డిజిటల్ బోర్డు మీదకి వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ మీరు ఎన్సీఆర్టీలు చదివినప్పుడు, ఎన్సీఆర్టీలు అయినా మామూలు ఏవైనా రీజనల్ జాగ్రఫీ బుక్స్ అయినా, మనకి పంజాబ్ హిమాలయాస్ అని ఉంటాయండి. ఈ జోజిలా పాస్ ఎక్కడ ఉందండి? పంజాబ్ హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. మనం చదువుతాం కదా ఎన్సీఆర్టీ జాగ్రఫీ చదివేటప్పుడు, పంజాబ్ హిమాలయాలు,
కుమావున్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు, పూర్వాంచల్ హిమాలయాలు. మీరు ఇక్కడ చూస్తే అగైన్ ఆస్పిరెంట్స్ కోసం పరీక్షల దృష్ట్యా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎలా ఆలోచించాలి, మనం ఎన్సీఆర్టీ పుస్తకాలతో ఎలా అనుసంధానించాలి, మీరు కావాల్సి చెక్ చేయండి. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. ఇది మీరు ఇక్కడ చూస్తే పంజాబ్ హిమాలయాస్, ఇక్కడ కుమావున్ హిమాలయాస్ ఉన్నాయి, ఇక్కడ నేపాల్ హిమాలయాస్ ఉన్నాయి, ఇక్కడ అస్సాం హిమాలయాస్ ఉన్నాయి. మరి పంజాబ్ హిమాలయాస్ ఎక్కడున్నాయి? మీరు చూస్తే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్లో పంజాబ్ హిమాలయాస్ ఉంటాయి. పంజాబ్ హిమాలయాస్ అంటే ఇండస్ రివరు, సట్లజ్ రివర్ మధ్య ఉండే హిమాలయాల్ని పంజాబ్ హిమాలయాలు అంటారు. ఇండస్ నది, సట్లజ్ నది మధ్య ఉండే హిమాలయాల్ని పంజాబ్ హిమాలయాలు అంటారు. కుమావున్ హిమాలయాలంటే సట్లజ్ నది నుంచి కాళీ రివర్ మధ్య ఉండే హిమాలయాలు కుమావును. మరి నేపాల్ హిమాలయాలంటే కాళీ రివర్ నుంచి తీస్తా నది మధ్య ఉండే హిమాలయాలు నేపాల్ హిమాలయాలు. తీస్తా రివర్ నుంచి అస్సాంలోని దిహాంగ్ నది మధ్య ఉండే హిమాలయాలు అస్సాం హిమాలయాలు. మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిందకి ఇట్లా వస్తే ఏముంటాయండి? పూర్వాంచల్ హిమాలయాలు కదా మనం తెలుసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, ఇవన్నీ కూడా పూర్వాంచల్. సో బీ కేర్ఫుల్ అండి. ఇది ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా గతంలో ఇది ఎగ్జామ్లో మిస్టేక్ చేసిన వాడిని ఒకప్పుడు. సో అందుకు చెప్తా ఉన్నా, బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు వాడు, రేపు పొద్దున్న నేనే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే ఇట్లా అడుగుతా, జోజిలా పాసు ఏ హిమాలయాల్లో ఉంది అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తా. పంజాబ్ హిమాలయాలు, కుమావున్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు అని చెప్పేసి మీకు ఒక్కసారిగా స్ట్రైక్ అవ్వాల పంజాబ్ హిమాలయాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ నేను చెప్పిన కంటెంట్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉందండి, మీరు చదువుకోవచ్చు నీట్గా. నెక్స్ట్ వన్, ఎర్త్ అవర్ 2026. ఇక్కడ మార్చ్ 28 మనం ఇవాళ 2026 మార్చ్ 28న ఎర్త్ అవర్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఎర్త్ అవర్ అంటే ఏంటి? తెలుగులో భూగంట. సారీ అండి, జోక్ చేస్తున్నా. ఎర్త్ అవర్ అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఎర్త్ పైన మన ఇండ్లల్లో కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, అన్నెసెసరీగా లైట్లని ఆన్ చేసి ఉంచుతాం. మనకు అవసరం లేని లైట్లను కూడా అట్లే ఆన్ చేసి బయటికి వెళ్ళిపోతాము. దానివల్ల ఏమవుతుంది? లైట్ పొల్యూషను. సో సస్టైనబిలిటీ అనేది దెబ్బతింటుంది. సో దానికోసము ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అవసరం లేని లైట్లను ఆఫ్ చేయాలి. నాన్ ఎసెన్షియల్ లైట్స్, అవసరం లేని లైట్లను 1 గంట పాటు ఎవ్రీ ఇయర్ ఆఫ్ చేయాలి. తద్వారా పర్యావరణానికి మంచి చేసినట్టు అవుతామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఎర్త్ అవర్ని నిర్వహించుకుంటాం. మరి ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ప్రతి సంవత్సరం కూడా మార్చిలో వచ్చే చివరి శనివారం, ఎవ్రీ ఇయర్ మార్చిలో వచ్చే లాస్ట్ సాటర్డే. మరి ఈ సంవత్సరము మార్చ్ 28న చివరి శనివారం ఉంది, అందుకు మార్చ్ 28. కానీ లాస్ట్ ఇయర్ వేరే డేట్ వచ్చింది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం మార్చి 28 మనం ఎర్త్ అవర్ సెలబ్రేట్ చేసుకోము. ప్రతి సంవత్సరము మార్చి చివరి శనివారము, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి మార్చ్ అనేది మాత్రం కామన్. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారో అది తెలుసుకోవాలి కదా. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ నిర్వహిస్తుంది. మరి ఇందులో భాగంగా ఎవ్రీ ఇయర్ 1 గంట పాటు అవసరం లేని లైట్లను ఆఫ్ చేస్తారు. నాన్ ఎసెన్షియల్ లైట్స్ని టర్న్ ఆఫ్ చేస్తారు. మరి 8:30 నుంచి 9:30 PM, ఈరోజు 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లను ఆఫ్ చేద్దామండి. మీరు కూడా తప్పకుండా ఆఫ్ చేయండి. స్టడీ హాల్స్లో చదువుతా ఉన్నప్పుడు కూడా లైట్లను ఆఫ్ చేయకుండా కూడా వెళ్తూ ఉంటారు కదండి. సో అట్లా కూడా ఆఫ్ చేయొచ్చు. ఇక మరి ఎర్త్ అవర్ విషయానికి వస్తే నిర్వహించేది ఎవరండి? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. మరి ఈ వరల్డ్ వైడ్ ఫండ్ని ఏమంటారండి? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. గతంలో దీన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేవాళ్ళు, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫండ్ అంటారు. మరి ఎప్పుడు మొదలైందంటే 2007లో ఆస్ట్రేలియాలో మొదలైంది. మరి 2007లో తొలిసారిగా నిర్వహించారు. 2007లో 31 మార్చిన చివరి శనివారం పడింది. 2007 31 మార్చిన సిడ్నీలోని ఆస్ట్రేలియాలో నిర్వహించారు. అప్పుడు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు నిర్వహించారు. 7:30 నుంచి 8:30. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 8:30 నుంచి 9:30 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఎర్త్ అవర్ 2007 సిడ్నీ ఆస్ట్రేలియా 7:30 నుంచి 8:30 వరకు లైట్లను ఆఫ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రము ఎవ్రీ ఇయర్ నైట్ 8:30 నుంచి 9:30. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఇప్పుడు ఇది అంతర్జాతీయంగా నిర్వహిస్తాము, ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్. మరి ఈ సంవత్సరం మనం ఎన్నవ ఎర్త్ అవర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అండి? 20వ ఎర్త్ అవర్, అంతే కదా. 2007లో మొదలైంది, 2026 20th ఎడిషన్.
స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ అవార్డ్స్. హాకీ ఇండియా యాన్యువల్ అవార్డ్స్ 2025. హాకీ ఇండియా వార్షిక అవార్డులు ప్రదానం చేసింది. మరి ఇది 8వ ఎడిషన్, 8వసారి అవార్డులు ఇవ్వడం జరిగింది. 2025 ఇయర్కి గాను 2025 ఇయర్లో ఎవరైతే అత్యుత్తమంగా బెస్ట్గా హాకీ ఆడారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం 1 by 1 తెలుసుకుందామండి. మరి మెన్స్ కేటగిరీలో ఎవరికి వచ్చింది, ఉమెన్స్ కేటగిరీలో ఎవరికి వచ్చింది తెలుసుకుందాం. మరి ఇందులో మెయిన్ ఒక అవార్డు వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక అవార్డు ఉంటుంది. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటి? ఉత్తమ ప్లేయర్లు, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. మరి ఈ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఏమని పిలుస్తారంటే బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఫర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఫర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. మరి పురుషుల కేటగిరీలో హార్దిక్ సింగ్ అనే హాకీ ప్లేయర్కి వచ్చింది. ఉమెన్స్ కేటగిరీలో నవనీత్ కౌర్కి వచ్చింది. ఉమెన్స్ కేటగిరీలో నవనీత్ కౌర్, పురుషుల కేటగిరీలో హార్దిక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డులు గెలుచుకున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 20 lakhs క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది, 20 లక్షల నగదు బహుమతి. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య అవార్డును ఇండియన్ మాజీ హాకీ కెప్టెన్, భారత మాజీ హాకీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ గారికి వచ్చింది. ఈయనకు 20 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందజేశారు. ఈయనకు సారీ అండి, ఇది 25 lakh అండి. ఇక్కడ మనం చిన్న కరెక్షన్ చేసుకుందాం. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్కి 25 లక్షల క్యాష్ ప్రైజు. వీళ్ళకి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి మాత్రం 20 లక్షల క్యాష్ ప్రైజ్. బట్ క్యాష్ ప్రైజ్ అనేది ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అండి. మనకి ఏదైనా జ్ఞానపీఠ అవార్డు, ఏమైనా కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ఉంటాయి చూసారా, చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్కి ఏదైనా క్యాష్ ప్రైజ్ ఉంటే తెలుసుకోవాలి. ఇటువంటి అవార్డ్స్కి వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, నో నీడ్ టు వర్రీ. సో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్కి ఒక్కొక్కరికి 20 లక్షల క్యాష్ ప్రైజు. మరి మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్ గారికి 25 లక్షల నగదు బహుమతి. మరి ఇతర విభాగాల్లో గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్లో ఇండియన్ ఫీమేల్ హాకీ ప్లేయర్, ఇండియన్ మహిళా హాకీ ప్లేయర్ బిచు దేవి గారు సెలెక్ట్ అయ్యారు. డిఫెండర్ ఆఫ్ ద ఇయర్ సంజయ్, మిడ్ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్ సుమిత్, ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్ అభిషేక్. వీరికి ఒక్కొక్కరికి 5 లక్షల నగదు బహుమతి లభించింది. అలానే అప్కమింగ్ ప్లేయర్స్ కేటగిరీలో అండర్-21 అప్కమింగ్ ప్లేయర్ల విభాగంలో, మహిళల విభాగంలో ఉమెన్స్ కేటగిరీలో సాక్షి రాణా, పురుషుల విభాగంలో మెన్స్ కేటగిరీలో ప్రిన్స్ దీప్ సింగ్కి అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. వీళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షల క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఇక ఇవాటి క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసిన టాపిక్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? మరి ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశం ఏది, అది ట్రై చేయండి. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ, ఇండియా ర్యాంక్ ఎంత? ఇక నిన్నటి క్వశ్చన్ సమాధానం, భారతదేశంలో మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎంని ఎక్కడ ఏర్పాటు చేశారంటే హర్యానాలోని గురుగ్రామ్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1ని లాంచ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఉత్తరప్రదేశ్ జేవార్. భారతదేశం మొట్టమొదటి సోలార్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఎయిర్పోర్ట్ కేరళ. భారతదేశం మొట్టమొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ. గిరిజన ఉత్పత్తుల ఈ కామర్స్ను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్తో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒప్పందం. యూట్యూబ్తో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం. అటవీ సంరక్షణను ప్రోత్సహించేందుకు నింగోల్ 1 ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన మణిపూర్. OECD మధ్యంతర నివేదిక 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనా 6.1%. 2.38 lakh crore విలువైన రక్షణ సేకరణ ప్రతిపాదనను ఆమోదించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. రష్యా మరియు అమెరికా కంపెనీలతో 858 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ. తుంగుస్కా వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ. P-8I సముద్ర నిఘా విమానం. రక్షణ రంగ స్వదేశీకరణను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఆర్మీ IIT మద్రాస్ ప్రవర్తక సంస్థల అవగాహన ఒప్పందం. జోజిలా పాస్ వద్ద అవలాంచ్. ఎర్త్ అవర్ 2026 మార్చ్ 28. హాకీ ఇండియా యాన్యువల్ అవార్డ్స్ 2025 8వ ఎడిషన్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.